అందరికీ నమస్కారం. ఈరోజు మనం వెలంగినిలో ఉన్నాం. డే 1 ఇది. ఇంకా వెలంగిని నుంచి వీడియోస్ వస్తుంటాయి, చూడండి. ఇప్పుడైతే ప్రజెంట్ మేము ఇద్దరం రెడీ అయ్యాం, మా తమ్ముడు నేను. చర్చికి వెళ్తున్నాం. రారా అయితే రావా. ప్రజెంట్ అయితే రెడీ అయ్యాను, చర్చికి వెళ్తున్నాం. తెలుగు మాస్ వచ్చేసి 8 o'clockకి 8 ఉంటుంది. అంటే మాస్ అంటే ఆరాధన లేదా ప్రార్థన అంటారు కదా, అది ఉంటుంది 8 o'clock. అది ఓన్లీ తెలుగు మాస్ 8కి. సో అందుకే మేము రెడీ అయిపోయాం. ఆల్రెడీ ఇంకా 10 minutes ఉంది 8కి. చిన్నగా చర్చి దగ్గరికి వెళ్తున్నాం. మళ్ళీ చర్చి దగ్గర కలుసుకుందాం. రూపాయి పడుకున్నాడు. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ మేము ఉన్న దగ్గర నుంచి చర్చి 10 minutes పట్టింది అంతే. ఇవంతా క్వార్టర్స్. కానీ వెలంగినికి ఎంత నీట్గా ఉంటుందంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, బాగుంటుంది. ఇది కొత్తగా వేశారు. అంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ పార్కింగ్ ఉంది, అది తీసేసి మామూలుగా జనాలు పడుకోవడానికి అది షెల్టర్ లాగా కట్టారు. తెలుగు మాస్ 9కి, సారీ 8కి. 10 నిమిషాలు వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు చూస్తున్నదే వెలంగిని చర్చ్. ఇది వెలంగిని, ఇది చర్చి ముందు. ఇది గేట్ క్లోజ్ చేశారు కదా. ఓ అట్లా. ఇది మోకాల మీద నడిచేది ఇసుక. అక్కడ కూడా వెళ్ళాలి మనం. ఇది మెయిన్ చర్చి వ్యూ. ఇది స్కైలో చర్చి బాగుంది. అర్ధగంట వెయిట్ చేస్తే కానీ మనకి టిఫిన్ చేయడానికి టైం దొరకలేదు. టేబుల్ ఖాళీ లేదు ఇక్కడ మొత్తం.
సర్వానా భవన్ అని ఉంటుంది. ఇక్కడ ఫుల్ క్రౌడ్, అసలు అసలు ఎంత అంటే అంత. ఈ వెలంగిని సమ్మర్లో వస్తే ఇదే బాధ, అంత ఫుల్ క్రౌడ్ ఉంటుంది. టయానికి టిఫిన్ ఉండదు, వెయిటింగ్ చేయాలి బయట. చాలామంది ఉన్నారు. ఇంకా మా తర్వాత తిన్న తర్వాత కలుద్దాం. ఈ చర్చిని మార్నింగ్ స్టార్ చర్చి అంటారు. ఇది వెలంగినిలో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదంతా మేము మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఉంది దీనికి. ఇదంతా చాలా పెద్దగా ఉంటుంది ఇది. వెలంగిని ఏమో కానీ ఈ ఎండకు తిరిగి మామూలు టైర్డ్నెస్ కాదు. ఫుల్ ఎండ వస్తుంది. అక్కడక్కడ ఇలాంటి చెట్లు కనపడితే మాత్రం ఆగుతున్నాం. అమ్మా కొద్దిసేపు రెస్ట్. ఇక్కడ ఎండాకాలం వస్తే కానీ చెట్లు వాల్యూ తెలియదు అందరికీ. చూడండి ఎంత చల్లటి గాలి వస్తుందో. అందరు చెట్ల కిందే ఉన్నారు, ఫోటోలు దిగోళ్ళు తప్ప. చూడండి ఇటు కూడా అందరూ చెట్ల కింద తప్ప. అది చెట్లకి ఉన్న వాల్యూ. ఓన్లీ సమ్మరే. తిరిగి అలసిపోయాను. ఇప్పుడు లంచ్ బ్రేక్ తీసుకోవాలి. ఇక లంచ్ బ్రేక్ తీసుకొని రూమ్కి వెళ్ళి ఒక 2 hours రెస్ట్ తీసుకుంటే మళ్ళీ 4కి అలా స్టార్ట్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది వెదర్ కూడా. ఇది ఇక్కడ ఏంటంటే వెదర్ మార్నింగ్ ఎండ వచ్చింది, తర్వాత వెంటనే వాన వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఎండ వస్తుంది. మళ్ళీ ఏందో మరి ఇక్కడ వెదరు అన్ప్రెడిక్టబుల్గా ఉంది. చూద్దాం. సాయంత్రం చల్లబడితే మాత్రం కొంచెం బీచ్కి వెళ్ళి కూర్చొని అలా చిల్ అయిపోతే అయిపోద్ది. ఇప్పుడైతే లంచ్కి ఏంట్రా వెళ్దామా లంచ్కి? బిజీ చాటింగ్లో. స్టేటస్ పెడుతున్నా, చాటింగ్ కాదు. ఇప్పుడైతే ప్రజెంట్ మనం వెళ్ళాలి. ఇక ఆకలి కావట్లేదు నీకు? మరి బా, నాకు ఫుల్గా అవుతుంది. మార్నింగ్ ఒక దోశ తిన్నాం అంతే. ఒక దోశ ఒక కాఫీ తాగిన, అవి కూడా అంతేం బాగాలేదు. ఇప్పుడు వెళ్ళి మంచిగా ఫుడ్ తినాలి, వెజ్ మీల్. ఇప్పుడైతే సర్వానా భవన్కి వచ్చినాం. అంటే ఇది రెండోది. మేము మార్నింగ్ వచ్చింది అటు సైడ్ బీచ్కి వెళ్ళి ఉంది, ఇదైతే మెయిన్ రోడ్కి ఉంది. ఇక్కడ ప్రజెంట్ తినడానికి వచ్చినాం. ఏం ఆర్డర్ ఇచ్చినాం? ఇప్పుడు ఏం ఆర్డర్ ఇచ్చినాం? వెజ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్, ఒక వాటర్ బాటిల్. చూద్దాం. ఫుల్ వెజిటేరియన్ కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి. దాన్ని బట్టి మీకు మళ్ళీ చెప్తా. తిన్న తర్వాత కలుద్దాం. ఇంకా ఆర్డర్ రాలేదు, ఇప్పుడే ఆర్డర్ ఇచ్చినాం. వెజ్ బిర్యానీ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్. సర్వానా భవన్ బాగానే ఉంటుంది వెజ్. చూడాలి ఇక్కడ ఎలా ఉందో. ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. అక్కడికి చాలాసార్లు వచ్చినాం, ఇక్కడికి రావడం మాత్రం ఫస్ట్ టైం. చూద్దాం ఎలా ఉంటుందో. ఇదేంటిదిరా? ఇది వెజ్ బిర్యానీ, ఇదేమో వెజ్ ఫ్రైడ్ రైస్. ఓన్లీ ఇదే ఇస్తారంట దాంట్లోకి. బిర్యానీలోకి, వెజ్ బిర్యానీలోకి ఇదేమో సాస్, ఇది ఫ్రైడ్ రైస్లోకి ఈ సాస్. సరే, తిన్న తర్వాత కలుద్దాం. హోటల్లో తినేసి మళ్ళీ కొద్దిసేపు అలా సరదాగా చర్చికి వెళ్ళి తిరిగేసి వచ్చేసినాం. రూమ్కి వచ్చేసి మళ్ళీ అది మొత్తం చెవటలు పట్టేసినాయి ఆ బట్టలన్నీ, అందుకే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక కొత్త వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.